రైట్. ఆచార్య గారు మీరు చెప్పండి. ఒకవైపు కులగణన పైన విమర్శలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీసీ అంశమే తెర మీదకి వస్తుంది కనుక బీసీ పొలిటికల్ స్పేస్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు? ఓ బీజేపీ గత ఎన్నికలప్పుడే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినాం. ఉమ్, మాకు స్పేస్ వచ్చినా రాకున్నా ఉమ్, మేము ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మేము ప్రగాఢమైనటువంటి చిత్తశుద్ధితోటి ఎన్నికలప్పుడు చెప్పినాం. ఉమ్, మాకు సంఖ్యాబలం రాలేదు, ఎన్నికలలో మేము ఓడిపోయినాం, మేము దాన్ని నిర్వర్తించలేకపోయినాం. ఉమ్, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని పెద్ద ఎత్తున మీటింగులు పెట్టి బీసీ సంఘాలని కుల సంఘాలని ఏదైతే వాళ్ళని మభ్యపెట్టి గత ఎన్నికలలో ఓట్లు వేయించుకున్నారో అధికారంలోకి వచ్చారు. మేమేం ప్రధానమైన డిమాండ్ దాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు మాటిచ్చిర్రు, మాటిచ్చిన ప్రకారం వాళ్ళే దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి అని చెప్పి అన్నాడు. ఇవాళ దేశమంతా కులగణన చేయాలన్నటువంటి వ్యక్తి కులం ఏందో ఆయనకు తెలియదు, ఆయన పార్టీ నాయకులకు ఎవరికి తెలియదు. ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రి యొక్క కులాన్ని రాజకీయం చేయాలని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రస్తావించాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేస్తున్నాడు కానీ గుజరాత్ లో కాదు. గుజరాత్ లో ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కలిసిర్రు, ఈ దేశ ప్రధాని కలిసిండా లేదా, ఇది ఈయన డ్యూటీ కాదు. ఏది మోదీ గారు వచ్చి తెలంగాణలో ఏదైతే ఆయన కులాన్ని ఇక్కడ ఇంప్లీట్ చేయలేదు. కాబట్టి అనవసరమైన విషయాలని రెచ్చగొట్టి రాజకీయం చేసి ఈ దేశంలో కులాలను రెచ్చగొట్టి ఏదైతే కొన్ని సంవత్సరాలు మతం మీద ఆధారం చేసుకొని ఒక మతాన్ని రాసి ఈ దేశంలో మత చిచ్చు పెట్టి అయితే హిందువులని అనేక సందర్భాలలో అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూస్తేనేమో కులాలకు వచ్చింది. ఈ కులాలలో ఎవరి కులం ఏందనేది నీకు దమ్ముంటే తెలంగాణలో నువ్వు చెయ్యి, చట్ట పద్ధతి ప్రకారం నువ్వు కులగణన చెయ్యి. మళ్ళీ ఒకవేళ అది బాగలేదని మేమనలే, మాకంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఏదైతే కుల సంఘాలు అందరూ వ్యతిరేకించారు. బీజేపీ ఫస్ట్ ఇది బాగలేదు, ఇది తప్పు ఉంది అని మేము అనలే. ఎందుకంటే కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సభ్యుడే చెప్పరాని పజరాలంతో ఆ కులగణన రిపోర్టుని ఏం చేయాలో చెప్పిండు. దానికి మీకు సిగ్గుని మీరు అవమానపరిచి మీరు తీయాలా, దాన్ని కప్పిపుచ్చనీకే మోడీ గారి కులము లీగల్లీ బీసీ గాని ఆయన ఎప్పుడు ఏదో ఇట్లా అని మాట్లాడి ఒక దేశ ప్రధానమంత్రి ఇవాళ రాహుల్ గాంధీ కులమేందో ఇవాళ జంజం వేసుకోవడానికి ఒక ఆయన అంటాడు. ఆయనకు కులం లేదు, మతం లేదు, ఆయన అభిమతమే కులగణన చేయడం అంట. ఇప్పుడు ఆ కులగణన ఆయన కులం చెప్పను, ఆయన మతం చెప్పను, ఎక్కడైనా చెప్తున్నాడు. దాని మీద చర్చ లేదు. ఇవాళ వాస్తవంగా అదే అంటున్నాను, డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీసింది కులగణన కాస్త బీసీ వైపు వెళ్ళింది. కానీ ఒకటి ఆచార్య డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు, కృషి మీద అదే చేసిండ్రు, ఇలా 6 గ్యారంటీల మీద అదే చేసిండ్రు, అన్ని వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీల మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ఉపయోగించి ఇలా ఈ రాష్ట్రంలో చర్చని ఇలా టీవీలు రేషన్ కార్డుల మీద లేకపోతే ఇంకో రకమైనటువంటి అంశాల మీద ఏదైతే పేద ప్రజలకు ఇండ్ల విషయంలో దీని మీద చర్చ లేదు. ఆయన ఏదో ఒకటి అనాలి, దాని మీద చర్చ చేయాలి. ఏం పద్ధతి అండి ఇది? అవసరమా ఈ ముఖ్యమంత్రికి? కానీ బీసీ కార్డు ఆచార్య గారు బీసీ కార్డు తెర మీదకి తీసుకొస్తే బీజేపీకే లాభిస్తుంది అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా. కీలక నేతలందరూ బీసీలే కాబట్టి గతంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా బీసీ కార్డు తెర మీద తీసుకొచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కులాహంకారంతో దురహంకారంతో ఇలా బీసీలని కులాలుగా ఎన్ని రకాలుగా అవమానపరిచేటట్టు ఆయన మాట్లాడితే ఆయనకు వచ్చేది ఏముంది చెప్పండి? ఇలా ఏది ఆయన సాధించేది దీని మీద ఓ రచ్చ తప్ప. ఇలా ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు బీసీలకు ఏం చేస్తారో చేయి, నీకు చేతనైనంత చెయ్యా. నిన్ను ఎవరు చేయనివద్దు అంటున్నాడు, కులగణన చేయి, నేను వద్దంటలేను కదా, నేనేం అడ్డుపడలేదు కదా. ఇప్పుడు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు చెప్పకపోవచ్చు, ఆ పక్కింటి వాళ్ళని అడుగుతారా, చెప్పరా వాళ్ళ కులమేందో.
వాళ్ళ కులం ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏదైనా వాళ్ళ ఏది విషయాలు తెలియకుంటుంటే వాళ్ళ సమగ్రంగా కుల రిపోర్ట్ రావాలనుకుంటే వస్తుందండి. కానీ దానికి ప్రధానమంత్రి కులాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రోజులు కాలయాపన చేస్తా, దాని నుంచి ఇంక మేము ఓటానా, మేము రాహుల్ గాంధీని సోనియా గాంధీని మేము అనాలి, ఆయన అన్నాకనే కదా మేము మొదలు పెట్టాలిగా. కొద్దిగా ఓషులు ఉండాలి. నువ్వు చేసే పని కరెక్ట్ చేయి, దాన్ని ఎవరు అడుగుతున్నారు? దాన్ని చేయలేక ఇవాళ ఇదంతా కూడా ఆయన ఆడలేక మధ్యలో అన్నట్టు ఆయన ఈ రకమైనటువంటి రాజకీయాల జిమ్మికులు చేస్తున్నాడు. సరే సరే, మరి రేవంత్ గారు ప్రధాని మోదీ టాపిక్ తీస్తే మళ్ళీ మీరెందుకు మళ్ళీ రాహుల్ గాంధీ వరకు తీశారు? అంటే రాష్ట్ర రాజకీయాలు కాస్త ఎందుకు సెంట్రల్ అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ మళ్ళీ మీరు ప్రధానమంత్రి గారి కులం గురించి ఆయన అడిగినప్పుడు ఆయన పార్టీ నాయకుడి కులం ఏందో చెప్పమంటున్నాం. సరే, నాది ఇంకోటి ఆయనే చెప్పిండు కదా ఒక ముఖ్యమంత్రిగా, లీగల్లీ ఆయన బీసీలో చేర్చబడ్డాడు అని. లీగల్లీ బీసీలో చేర్చబడ్డ తర్వాత దాని గురించి టాపిక్ తీయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నేనేమంటున్నా, లీగలో ఇల్లీగలో మీ నాయకుని కులం ఏందో చెప్పు చూద్దాం. రమేష్ గారు, మీ నాయకుని కులం ఏందో చెప్పు. రమేష్ గారు చెప్పండి. నమస్తే.